जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरीनाथ जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను చెన్నైలోని మెరీనా బీచ్లో అయితే ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారా? సో మనం ఎవ్రీ వీడియో లాగా టెంపుల్స్ని కాకుండా ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ని అయితే సందర్శించబోతున్నాము. సో ఈ ట్రిప్లో భాగంగానే నేను ఫస్ట్ మన ఏపీ నుంచి చెన్నై చేరుకున్నాను. చెన్నై నుంచి నాకు కొడైకెనాల్ వెళ్ళడానికి దిండిగల్ వరకు ట్రైన్ ఉందన్నమాట. సో చెన్నై నుంచి కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఏ లుక్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ వీడియోలో మనం కొడైకెనాల్ ఎలా చేరుకోవాలి, కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలి, కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, వీటిని డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలానే కొడైకెనాల్ వెళ్ళి రావడానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కొడైకెనాల్ అనేది ఒక హిల్ స్టేషన్ కాబట్టి డైరెక్ట్గా ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉండవు. కాబట్టి మనం కొడైకెనాల్కి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ని చేరుకోవాలి. కొడైకెనాల్కి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ దిండిగల్ రైల్వే స్టేషన్ మరియు పళని రైల్వే స్టేషన్. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పళనికి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో లేవు, కానీ దిండిగల్కి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే దిండిగల్కి ఉన్నటువంటి ఈ ట్రైన్స్ అన్నీ కూడా వీక్లీ ట్రైన్స్, వారంలో 1 లేదా 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్కి ఉన్నటువంటి డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేనివారు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి దిండిగల్ మరియు పళనికి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి దిండిగల్ మరియు పళనికి వెళ్ళే డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా మదురై వెళ్ళి మదురై నుంచి కొడైకెనాల్ ప్లాన్ చేసుకున్నట్లయితే మదురై నుంచి పళని మరియు దిండిగల్కి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అలానే బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మదురై నుంచి దిండిగల్ మరియు పళనికి ఉన్నటువంటి డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇదే దిండిగల్ రైల్వే స్టేషన్. కొడైకెనాల్ వెళ్ళే బస్ కోసం మనం దిండిగల్ బస్టాండ్కి చేరుకోవాల్సి ఉంటుంది. దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్ళడానికి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు ఉంటుంది. ఆ తరువాత ప్రతి గంటకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. దిండిగల్ నుంచి కొడైకెనాల్ మధ్య దూరం 94 కిలోమీటర్లు ఉంటుంది. చేరుకోవడానికి 3 లేదా 3.5 గంటల సమయం పడుతుంది. కొండపైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కొడైకెనాల్ చేరుకునే 10 కిలోమీటర్ల ముందు మనకొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వెల్కమ్ చెప్తూ కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ పేరు సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ని సందర్శించడానికి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు, ఫ్రీగానే సందర్శించవచ్చు. ప్రెజెంట్ కొడైకెనాల్లో వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో వాటర్ ఫాల్ చాలా తక్కువగా ఉంది. నేను కొడైకెనాల్ చేరుకునేసరికి ఉదయం 9:30 అయ్యింది. మనకి దిండిగల్లో బస్ దొరికే టైంని బట్టి మనం కొడైకెనాల్ చేరుకోవడానికి ఇంచుమించుగా మధ్యాహ్నం 12 లేదా 1 గంట అవుతుంది. ఇదే కొడైకెనాల్ బస్టాండ్. కొడైకెనాల్ చేరుకున్న తరువాత ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు అనుకునేవారు
బస్టాండ్కి దూరంగా మంచి వ్యూస్ కనిపించే హోటల్స్ని తీసుకోండి. బడ్జెట్లో తక్కువ ప్రైస్కి రూమ్ కావాలి అనుకున్నవారు బస్టాండ్ చుట్టూ సమీపంలోనే చాలా హోటల్స్ ఉంటాయి. ఒక మంచి హోటల్ని వెతుక్కొని రూమ్ తీసుకోండి. ఇక్కడ రూమ్ ప్రైజెస్ అనేవి సీజన్ అండ్ అన్సీజన్ని బట్టి ఉంటుంది. అన్సీజన్లో యావరేజ్గా 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. అదే సీజన్లో అయితే 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. ఇప్పుడు కొడైకెనాల్లో ఏమేం ప్లేసెస్ చూడాలి, వీటిని డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. డే 1 మనం కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ సగం డే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ప్లేసెస్ చూడడానికి వీలవ్వదు. కాబట్టి బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి కొడాయి లేక్ని సందర్శిద్దాం. ఈ కొడాయి లేక్లో మనం ఎంజాయ్ చేయడానికి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ బోట్ హౌస్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. అలానే ఈ బోటింగ్కి సంబంధించిన బోట్ టైప్స్ అండ్ వాటి ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి. బోటింగ్ చేసిన వెంటనే కొడాయి లేక్ పక్కనే ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ వద్దకి చేరుకోండి. ఇక్కడ పిల్లలకి, పెద్దలకి, కపుల్స్కి తగినట్లుగా సైకిల్స్ రెంట్కి ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమౌంట్ పే చేసి 30 మినిట్స్ ఈ కొడాయి లేక్ చుట్టూ సైక్లింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, డే 1లో మనకి మిగిలినటువంటి టైంలో ఈ 2 ప్లేసెస్ చూశాక మీరేం చేస్తారంటే కొడైకెనాల్ బస్టాండ్ని చేరుకోండి. బస్టాండ్ పక్కనే కొన్ని టూర్ ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకేజెస్ డీటెయిల్స్ గురించి అడిగి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర 2 డేస్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కొడైకెనాల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ చూపిస్తారు, ఇంకొకటి వచ్చేసి కొడైకెనాల్కి దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ చూపిస్తారనమాట. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి బస్కి అయితే 300 నుంచి 350 రూపాయలు ఉంటుంది. అదే మీరు కార్ అయితే 2000 నుంచి 2500 వరకు ఉంటుందన్నమాట. సో ఒక 2-3 టూర్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఎవరైతే బెస్ట్ ప్రైస్ ఇస్తారో వాళ్ళని బుక్ చేసుకోండి. వన్స్ మీ ట్రిప్ స్టార్ట్ అయిందంటే ఆ 300 కాకుండా బస్ ఎక్కిన తర్వాత ఎక్స్ట్రా 150 రూపీస్ అడుగుతారు. ఆ 150 అమౌంట్ ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఛార్జెస్ ప్లస్ గైడ్ ఛార్జెస్ అన్నమాట. ఇవి మనం మ్యాండేటరీగా పే చేయాల్సి ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. డే 2లో మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి కోకర్స్ వాక్. చూస్తున్నారు కదా, ఇదే కోకర్స్ వాక్ యొక్క ఎంట్రన్స్ పాయింట్. ఈ కోకర్స్ వాక్ అనేది బస్టాండ్ నుంచి కేవలం ఒక 600 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. కోకర్స్ వాక్ అనేది కొండ అంచున ఒక సన్నటి నడకదారి. ఈ దారిలో వెళితే మనకి పొగమంచుతో కప్పబడినటువంటి అందమైన కొండలు మరియు లోయలు కనిపిస్తాయి. ఎంట్రన్స్ పాయింట్ నుంచి కొంచెం లోపలికి నడిచి వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కోకర్స్ వాక్కి టికెట్ అయితే తీసుకున్నాను. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక పర్సన్కి 35 రూపీస్ అనమాట. అండ్ అలా మన ట్రిప్ స్టార్ట్ చేసామో లేదో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట ఈ కోకర్స్ వాక్ నడకదారి. హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు మనకి మోస్ట్ అన్సాటిస్ఫాక్షన్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది పొగమంచానండి. ఎందుకంటే ఇది ఉండటం వలన మనకు అసలు వ్యూసే కనిపించవు. అలా కోకర్స్ వాక్లో నడిచి వెళ్తుంటే దారిలో నాకు ఒక షాప్ కనిపించింది. ఈ షాప్లో 90s కిడ్స్కి సంబంధించినటువంటి తినుబండారాలు అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ షాప్ దగ్గర ఆగిపోతున్నారు. ఇవి 2 తీసుకున్నా. మీలో చాలామంది ఇవన్నీ తినే ఉంటారు కదా. ఈ షాప్లో నిమ్మదబ్బలు, మమ్మీ డాడీ, రేగి వడలు, రేగి గుజ్జు, గోల్డ్ కాయిన్ చాక్లెట్స్, కమ్మర కడ్డీలు, తిమ్మిరి బిళ్ళలు, రస్నా పొడి, చింతపండు స్పూన్స్, అబ్బో చాలా ఉన్నాయిలేండి. వీటి కథే వేరు అసలు. రేగి వడల టేస్ట్ అయితే అద్దరిపోయాయి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొనుక్కొని తిన్నా. చాలా బాగున్నాయి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంకో 10 ప్యాకెట్లు అయితే తీసుకొని వెళ్తాను. అండ్ నా వెనకాల చూసుకున్నట్లయితే ఫుల్ ఫాగ్తో కప్పిబడి ఉంది. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో వ్యూస్ చాలా బాగుంటాయి.
సో ఫాగ్ ఉండడం వల్ల వ్యూస్ ఏం క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏమైనా ఫాగ్ క్లియర్ అయితే మీకు లొకేషన్స్ చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోకర్స్ వాక్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక టెలిస్కోప్ హౌస్ ఉందన్నమాట. ఆ లోపల ఒక 2-3 టెలిస్కోప్స్ అయితే ఉన్నాయి. ఆ టెలిస్కోప్ నుంచి మనం వ్యూస్ చూడాలంటే 20 రూపీస్ పే చేయాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేశాక పొగ మంచు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి వ్యూస్. అలా వ్యూస్ క్యాప్చర్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చాను. మళ్ళీ వెంటనే ఫాగు. ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. సో మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ పేరు వచ్చేసి బ్రైంట్ పార్క్. ఇది ఎగ్జాక్ట్గా కోకర్స్ వాక్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ దీనికి 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో కోకర్స్ వాక్ ఆపోజిట్లోనే ఉంటుంది, రెండవదేమో కొడాయి లేక్ బోట్ హౌస్ ఉంది కదా, దాని దగ్గర ఉంటుంది. ఈ బ్రైంట్ పార్క్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్లవర్ గార్డెన్. బట్ ఈ ఫ్లవర్ గార్డెన్ చూడాలంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్లోనే రావాలి. రిమైనింగ్ మంత్స్లో ఫ్లవర్స్ ఏమీ ఉండవు. మొత్తం కొమ్మలు తుంచేసి సీజనింగ్ చేస్తూ ఉంటారు. చూసారా, ఇదంతా రోజ్ గార్డెనే, కానీ ఒక్క రోజ్ కూడా లేదు. అందుకే మీరు ఏ హిల్ స్టేషన్స్కి వెళ్ళినా సరే ఈ గార్డెన్స్ అనే వాటిని లాస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి. కేవలం మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఈ రోజ్ గార్డెన్స్లో ఫ్లవర్ షోస్ జరుగుతాయి. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా మిగతా నెలల్లో లోపల ఏమీ ఉండదు, మొత్తం డొల్ల. కాబట్టి ఇక్కడికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఏదో పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదొక నార్మల్ చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చాక్లెట్ అండ్ మిల్క్ ఫ్లేవర్ చాక్లెట్స్ని తయారు చేస్తారు. అండ్ ఒక 40 నుంచి 50 రకాల చాక్లెట్స్ని వేరే దగ్గర నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. కాస్ట్ మాత్రం కేజీ 500 నుంచి 2000 వరకు ఉంటుంది. మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ ఈ గోల్ఫ్ గ్రౌండ్స్. ఇది యాక్చువల్గా అసలు విజిటింగ్ ప్లేసే కాదు. ఎందుకంటే దీన్ని మనం జస్ట్ అలా బయట నుంచే చూడాలి. లోపలికి వెళ్ళాలంటే మెంబర్షిప్ కార్డు ఉండాలి. ఆ కార్డు కావాలంటే కొంత అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ అనేది వేలల్లో ఉంటుందిలేండి, అది మనకు సంబంధం లేదు. సో రోడ్ సైడ్ అలా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకా దీన్ని కూడా వీళ్ళ టూరిస్ట్ ప్యాకేజ్లో యాడ్ చేసి చూపిస్తారన్నమాట. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసరికి పిల్లర్స్ రాక్. ఈ పిల్లర్స్ రాక్ని రీసెంట్గా వీళ్ళైతే ఫింగర్స్ రాక్ అని పేరు మార్చారంట. దీన్నే బ్రదర్స్ రాక్ అని, సిస్టర్స్ రాక్ అని, లవర్స్ రాక్ అని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే 365 డేస్ ఫుల్ మిస్ట్ ఉంటూనే ఉంటుంది. వ్యూ అయితే సరిగ్గా కనిపించదు. ఒకవేళ వ్యూ కనిపించిందంటే మనం చాలా లక్కీ. సో లెట్స్ గో అండ్ సీ. పిల్లర్ రాక్స్ని చూసే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి, జాగ్రత్తగా వినండి. కొడైకెనాల్లో ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ గైడ్ ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం కదా. మనం బస్ ప్యాకేజ్లో వచ్చినట్లయితే కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం పే చేసిన అమౌంట్లోనే వీళ్ళు మనకి ఎంట్రీ టికెట్స్ అనేవి తీసుకుంటారనమాట. బట్ కోకర్స్ వాక్ దగ్గర మరియు బ్రైంట్ పార్క్ దగ్గర మాత్రం ఎంట్రీ టికెట్ ప్రైస్ మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా. కోకర్స్ వాక్ 35 రూపీస్, బ్రైంట్ పార్క్కి 50 రూపీస్.
కాబట్టి ఆ టికెట్స్ అనేవి మనమే పెట్టుకోవాలి. రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో ఇంక వాళ్ళే తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ 10 రూపీస్ 15 రూపీస్ అలా ఉంటుంది కాబట్టి. ఇందాక చెప్పాను కదా, ఈ పిల్లర్ రాక్స్ దగ్గర 365 డేస్ ఫుల్ ఫాగ్ ఉంటుందని. మీరు ఆ వ్యూ చూడాలంటే ఒక్క 2 నిమిషాలు ఓపికగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీకు వర్త్ వ్యూ అనిపిస్తుంది. అక్కడ మధ్యలో 2 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి కదా, అదే ఇక్కడ మనం చూడవలసినటువంటి వ్యూ. స్క్రీన్ పైన చూస్తే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ రియల్గా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఫ్రెండ్స్, కొడైకెనాల్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేదేంటి? గునా కేవ్స్ కదా. రీసెంట్ డేస్లో మంజుమల్ బాయ్స్ మూవీతో ఈ గునా కేవ్స్ అయితే మామూలుగా వైరల్ అవ్వలేదు. కొడైకెనాల్ రావడానికి చాలామంది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గునా కేవ్స్ చూడడానికే. సో మన థర్డ్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి గునా కేవ్స్ అనమాట. సో నా వెనకాల ఒకసారి లొకేషన్ చూడండి. ఇప్పుడు ఈ ప్లేస్ని మొత్తం ఒకసారి చుట్టూ తిరిగి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే గునా కేవ్స్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మేము ఆల్రెడీ పే చేసాం కాబట్టి డైరెక్ట్గా లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం గునా కేవ్స్ని చేరుకోవాలంటే 300 మీటర్లు నడిచి వెళ్ళాలన్నమాట లోపలికి. అండ్ ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. చేతిలో తినుబండారాలు అలాంటివి ఏం పట్టుకోకండి. ఒకవేళ చేతిలో పట్టుకున్నారంటే కోతులు మీపై అటాక్ చేస్తాయన్నమాట ఫుడ్ కోసం. లుక్ అద్దిరిపోయింది కదా. పదండి లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం. ఐదు 500 సంవత్సరాల నాటి చెట్టు, దానికి గుబురుగా పెరిగినటువంటి వేర్లు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ గునా కేవ్స్ యొక్క ఒరిజినల్ నేమ్ డెవిల్స్ కిచెన్. కమల్ హాసన్ గారి గునా మూవీ షూటింగ్ని ఈ కేవ్స్లో షూట్ చేయడం వలన అప్పటి నుంచి ఈ డెవిల్స్ కిచెన్ని గునా కేవ్స్గా పిలవడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇక్కడ పర్యాటకులకి తగిన సదుపాయాలు లేకపోవడంతో ఈ రాతి గుహల్లో పడి 2-3 పర్యాటకులు చనిపోయారు. దాంతో గవర్నమెంట్ ఈ ప్రదేశం ప్రమాదకరమైనదిగా భావించి క్లోజ్ చేశారు. ఇక్కడి టూరిజంపై ఆధారపడి జీవించే వారంతా కలిసి కోర్టులో రిక్వెస్ట్ చేసి తగిన జాగ్రత్తలు మరియు సదుపాయాలు కల్పించి ప్రయాణికులకి ఈ ప్రదేశాన్ని అందించారు. కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి విన్యాసాలు చేయకుండా జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. గునా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్, స్వీట్ కార్న్, మ్యాంగోస్ ఇలా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి.
లంచ్ టైం కానీ కొంచెం అటు ఇటుగా అయ్యిందంటే ఇక్కడే ఏదో ఒకటి కొనుక్కొని తినేయండి, ఎందుకంటే రిటర్న్ వెళ్ళడానికి లేట్ అవుతుంది. మనం చూడబోయే నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ పైన్ ఫారెస్ట్. పొడవుగా అందంగా కనిపించే ఈ చెట్లు కేవలం చల్లటి ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి, అదే వీటి ప్రత్యేకత. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్న ప్లేస్ పేరు సూసైడ్ పాయింట్. యాక్చువల్గా ఈ ప్లేస్ నేను మీకు చూపించకూడదు, బట్ చాలామంది టూర్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ ప్లేస్ని పర్యాటకులకు చూపించరు, అందుకనే నేను చూపిస్తున్నాను. ఇదొక నిటారుగా ఉండే లోయ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి కింద పడ్డామంటే డైరెక్ట్గా యమలోకానికే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ ప్లేస్ని మాకు బస్సులో నుంచే చూపించారు, కిందకు దిగనివ్వలేదు. కొడైకెనాల్లో మ్యాక్సిమం మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ లోయలే ఉంటాయి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సరేనా? మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ పేరు మోయర్ పాయింట్. ఇది కొడైకెనాల్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. దీనికి ఎంట్రీ టికెట్ కాస్ట్ 10 రూపీస్. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇక్కడికి వెళ్ళే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నేను వెళ్ళినప్పుడు ఫుల్లుగా గాలి మరియు వర్షం కారణంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. టెంపరేచర్ ఆల్మోస్ట్ 10 డిగ్రీస్ వరకు పడిపోయింది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి అప్పర్ లేక్ వ్యూ పాయింట్. ఈ వ్యూ నుంచి చూస్తే మనకి కొడైకెనాల్లో ఉన్నటువంటి లేక్ అదంతా కనిపిస్తుంది అనమాట. ఆ లేక్లో మనకి బోటింగ్ కూడా ఉంటుంది, అలానే ఆ లేక్ దగ్గర సైక్లింగ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇందాక వెళ్ళినటువంటి మోయర్ పాయింట్లో నేను వెళ్ళినప్పటికీ వర్షం స్టార్ట్ అయింది, అలాగే విపరీతమైన చలి కూడా స్టార్ట్ అయింది. లిటరల్లీ చెప్పాలంటే ప్యాక్ అయిపోయాను, అంత దారుణంగా చలేసింది అనమాట. అందుకే నేను కనిపించలేదు, జస్ట్ వ్యూస్ చూపించాను. అండ్ ఫాగ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల లొకేషన్స్ అయితే సరిగ్గా కనిపించలేదు. కొడైకెనాల్లో ఎవరు లొకేషన్స్ చూడడానికి ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే ఎప్పుడు మిస్టీ ఫాగ్తోనే ఉంటుందన్నమాట. సో జస్ట్ ఆ ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేయాలంతే. ఫ్రెండ్స్, ఇంతటితో కొడైకెనాల్లో 2 డేస్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో డే 3తో కలుద్దాం. అండ్ కొడైకెనాల్కి సంబంధించినటువంటి బడ్జెట్ డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ డే 3 వీడియోలో ఇస్తాను. స్టే ట్యూన్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.